మదియాస్ కన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులైన పొన్నం ప్రభాకర్ గారికి, గోరంట్ల గౌడ్ గారికి, లక్ష్మణరావు గౌడ్ గారికి, చక్రవర్తి గారికి, శైలజ గారికి, ఇంకా మిగతా వేదిక మీద ఉన్న కుల సభ్యులందరికీ కూడా, వేదిక ముందున్న అందరికీ కూడా అభినందనలు తెలుపుతుంది. చక్రవర్తి గారు కూడా మాట్లాడుతూ కొన్ని చాలా విషయాలు చెప్పడం జరిగినది. వారు చెప్పిన పూర్తి ఏకీభవిస్తూ సిద్ధు దీంట్లో శ్రద్ధ చూపిస్తూ ఆ విషయాలను పొందుపరిస్తే కూడా మరి ఎక్కువ సమయం తీసుకోకుండా వారు చెప్పినట్టుగా విద్యార్థి విషయాలను కానీ, పేద విద్యార్థులు చదువుతున్నారు కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వేదికపై బీసీ కులాల నుంచి పోరాడుతున్నాను. సో డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు మాట్లాడుతున్న విషయాలు చెప్పడం జరిగింది. గోరంట్ల గౌడ్ గారు మాట్లాడుతూ రాజకీయాలలో ఉన్నప్పుడు ఏ విధంగా మన కుల సభ్యులే, ఈ అనుభవం నాకు కానీ పొన్నం ప్రభాకర్ గారు కూడా జరిగింది. గతంలో పెద్దలు దేవేంద్ర గౌడ్ గారు కూడా కానీ, ఇప్పుడు మంత్రులు కూడా ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. దీనికి అంటే నా సూచన ఏంటంటే, గౌడకంఠం ద్వారా ఇప్పుడు యువతలు యూట్యూబ్ ఛానల్ తెరిచాం కాబట్టి ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ క్లాసెస్ అనేది మనం గౌడాస్లో లక్ష్మణరావు గౌడ్ గారు అధ్యక్షున్నప్పుడు, నేను ఎన్ఆర్ఐ ఉన్నప్పుడు కూడా వచ్చి మాట్లాడుతుంటారు. అప్పుడున్న ఐ థింక్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారు మిగతా వాళ్ళు వస్తుండే అనమాట. సో అట్లాంటి పొలిటికల్ ఎంపవర్మెంట్ క్లాసెస్ అంటే ఎడ్యుకేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జరుగుతున్నాం, కానీ ఈ ఎంపవర్మెంట్ క్లాసెస్ తీసుకుంటే అవగాహన లోపంతో కూడా జరుగుతూ ఉంటాయి. అవగాహన లోపం కాకుండా మన వాళ్ళు మనల్ని ఎక్కువ ప్రశ్నిస్తూ ఉంటారు. దాన్ని పూర్తిగా తప్పు పట్టడానికి కూడా లేదు. కొన్నిసార్లు మన ప్రవర్తన కూడా అధికారులు ఉన్నప్పుడు అంటే అనాలోచితంగా చర్చించినప్పుడు కూడా వాళ్ళు తప్పు పడతాం. ఇంటికి వచ్చినప్పుడు ఏదో అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోతే కలవకపోతే కూడా ఇట్లాంటి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఇంటికి పోతే కలవలేదంటే ఇట్లా చిన్న పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అదే అగ్రకులాలలో అయితే అంటే నాతోటి కంపెనీ ద్వారా లీగల్ సర్వీస్ అన్ని పొంది కూడా ఒక వెలుగు కులస్తులు ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చేసి పరిచయం లేని కవిత కూడా 2014లో పడ్డప్పుడు వచ్చేసి 25 లక్షలు ఇచ్చే ఎలక్షన్ ఫండ్ ఇచ్చేసి జరుగుతాం. అంటే ఈ అగ్రకులాలలో ఇటు రెడ్లు కానీ, బలవలు కానీ, లేక బ్రాహ్మణులు కానీ, మిగతా చోట్లలో వివిధ పార్టీలు కానీ రాజకీయాలు వ్యతిరేకత ఉన్నా కూడా వారు పరోక్షంగా చేస్తారేమో కానీ ప్రత్యక్షంగా ఆరోపణలు చేసుకొని తిట్టుకోవడానికి జరగదు. సో దీంట్లో ఈ ఐక్యత చాలా అవసరం. ఆ దిశలో సిద్ధుకి సూచనిస్తూ ఇక్కడ వేదిక మీద ప్రతి ఒక్కరం కూడా, నేను గతంలో ఎంపీ ఉన్నప్పుడు గౌరవ మంత్రి గారు కమిషనర్ ఉంటుండే, ఎన్నోసార్లు కలుస్తుంటుంది తెలంగాణ ఉద్యమంలో. అట్లాగే ప్రభాకర్ గారు నేను కలిసి పార్లమెంట్ ఉద్యమం చేయడం కానీ, గోరంట్ల గారితో చాలా ఫ్యామిలీ అనుబంధం. వారు డాక్టర్గా ఎన్నో ఎప్పుడు ఏ రాత్రి ఎమర్జెన్సీ వచ్చినా వారికి ఫోన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా వివిధ రంగాలు ఉన్నాం మనం. అంటే కొందరు అధికారులు కూడా చక్రవర్తి గారు కానీ మిగతా వారి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కూడా మన వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అంటే గేటు దగ్గర ఉండే అటెండర్ కూడా సాయం చేయగలుగుతారు. ఇప్పుడు మంత్రి గారిని కలవాలంటే అటెండర్ ఉన్న అతను లోపల మీటింగ్ ఉన్నట్టు మనం బయటకు వెళ్ళాలి. ఆ క్షణంలో కలిస్తే మంత్రి గారు సాయం చేయొచ్చు, మేము ఎవరైనా చేయొచ్చు, డాక్టర్ దగ్గర కలవచ్చు. కానీ అటెండర్ కూడా ఆ అవగాహన కల్పిస్తే మీటింగ్ ఉన్నప్పుడు వచ్చని చెప్పినప్పుడు వారి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు కూడా లేక అధికారులు కానీ ఈ అన్యోన్యత ఐక్యత అనేది ఏర్పడ్డప్పుడు ఇలాంటి సమస్యలు దూరడానికి అవకాశం ఉంటుంది. ఆఖరిగా అంటే చదువు ఉంటేనే చైతన్యం ఉంటుంది, చైతన్యం వస్తే ఉద్యోగాలు వస్తాయి, అధికారం కొరకు అవగాహన కలుగుతుంది. కాబట్టి చదువు చాలా ముఖ్యం. ఆ చదువులో మళ్ళీ ఎంతమంది పేద విద్యార్థులకి మీ మ్యాగజైన్ ద్వారా కూడా అవకాశం వచ్చినప్పుడు లేక తెలియపరిచినప్పుడు సహాయ సహకారం అందించే అవకాశం ఉంటుంది. అట్లాగే డాక్టర్ వృత్తులు ఉన్నవాళ్ళు, న్యాయ వృత్తులు ఉన్న వాళ్ళు, రాజకీయాలు ఉన్న వాళ్ళని కూడా సర్పంచ్ నుంచి ఎదిగే వాళ్ళకు ఇప్పుడు ఎంపీలుగా మేము ఉన్నాం. గతంలో మంత్రి గారు కూడా ఒక ఆఫీసర్గా వచ్చి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది వారికి కమ్యూనిటీ పైన నాకైతే ఉంటుందని. వారు కూడా సమయం దొరికినప్పుడు వాళ్ళకి చాలా సోషల్ మీడియా చాలా ఈజీ అయిపోయింది. ప్రత్యక్షంగా అవసరం లేదు, జూమ్ కాల్లో కూడా మాట్లాడి ఈ అవగాహన క్లాసెస్ అంటూ ఏర్పాటు చేస్తే ముందుకు సమస్యలు తగ్గి ఐక్యత పెరిగి రాజ్యాధికారం వరకు మనం ఎదగలుగుతామని చెప్పి మనం చేస్తాం. ఆఖరిగా సిద్ధుని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మా పూర్తి సహాయ సహకారాలు ఈ యూట్యూబ్ ఛానల్కి మ్యాగజైన్ కూడా గతంలో ఉన్నట్టుగానే ముందు కొనసాగుతాన్ని మనం చేసుకుంటూ అభినందనలు.